అండి ఈరోజు స్పెషల్ మటన్ మెంతికూర అండి. మా అన్నయ్య మా వదిన కోసం స్పెషల్గా చేశాను. అసలు తిన్నాక దీంట్లో మెంతికూర వేసారా లేదని మీకే డౌట్ వస్తుందండి, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి నా స్టైల్లో ఎలా చేసుకున్నామో చూసేయండి ఈ వీడియోలోకి. దీనికోసం మనం ముందుగా మెంతుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మసాలా దినుసులు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా మటన్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత మీకు మటన్కి ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసేసి దాంట్లో అన్ని దినుసులు వేసేసుకున్న తర్వాత దాంట్లో మనం మెంతుకూరని అయితే యాడ్ చేయాలి. మెంతుకూర కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ చాట్ చేసిన తర్వాత దాంట్లో మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనాని ఒక గుప్పెడు వేసేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా దంపింది అయితేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒక 5 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయిన లోపు మనం మటన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ మటన్ అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. మటన్ని యాడ్ చేసుకొని అదంతా ఆ పేస్ట్ అంతా దీనికి పట్టేటట్టు ఉల్లిపాయలు అవన్నీ కలిపి మటన్ని బాగా కలిపేసుకొని మనం దీంట్లో కొంచెం పసుపు, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ముందే కారాన్ని అయితే యాడ్ చేయకూడదండి. దీన్ని మనం బాగా ఉడకనిచ్చి ఆయిల్ మనకి ఇలా వాటర్ అనేది పైకి వస్తుంది. అప్పుడు వాటర్తోనే బాగా ఉడికించిన తర్వాత అప్పుడు దీంట్లో కారాన్ని అయితే మనం ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోకి మనం పొడి మసాలా చల్లుకోవాలి. అంటే చెక్క, లవంగం, మనం ధనియాలు అన్నీ వేసుకొని పొడి చేసుకున్న మసాలాని ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపు మనం కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీరని చల్లుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. మెంతికూర ఫ్లేవర్ కూడా దీంట్లో అస్సలకి తెలియదండి మనకి, కానీ హెల్త్కి మెంతికూర మంచిది. ఇలా కూరల్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. లాస్ట్లో అయితే మాకు కొంచెం మటన్ ఉడికినట్టు అనిపించలేదండి, అందుకని మేము ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చాము. అంతేనండి, మరి ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.